భారత్ మాతా కీ ఏమయ్యా దమ్ము లేదు మన భారతీయ భారత్ మాతా కీ. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు, రాష్ట్ర ప్రెసిడెంట్ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంకి పెద్దలు హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచి ప్రజల ప్రేమతోని ఎంత ఒత్తిడి పెట్టినా ముఖ్యమంత్రి గారు వారి ఎదురుతో పోట్లాడి గెలిచిన ఈటల రాజేందర్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా, స్టేజ్ పైన ఉన్న పెద్దలు, మన ప్రజలందరికీ కూడా, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ రెండే విషయాలు మాట్లాడాలనుకున్నాను. మొదలు ముఖ్యమంత్రి అనుకున్నాడు ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసి ఈయన పైన తప్పుడు ఆరోపణలు పెట్టి ఈయన ఎక్కడ పోలేడు, ఈయనను అంచి వేద్దామని చెప్పి ముఖ్యమంత్రి అనుకున్నాడు. ఆ సమయంలో నేను రాజేందర్ గారిని వారిని కోరడం జరిగింది. మీరు రాండి, కొత్త పార్టీ పెట్టకండి, ఎక్కడ పోకండి, కేవలం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతే భారతీయ జనతా పార్టీలో సత్తా ఉంది, ఈ ముఖ్యమంత్రిని నిలదీసే సత్తా ఉంది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి వారిని తీసుకురావడం జరిగింది. అప్పుడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారికి భరోసా ఇచ్చారు, వారికి ధైర్యం కల్పించారు. మీరు రాండి, మేమందరం మీతో ఉంటాము, ఈ ముఖ్యమంత్రి ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము మీతో ఉండి మనం గెలిపించుకుందాం మిమ్మల్ని అని చెప్పి వారిని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా, ఏ ఎలక్షన్లో కూడా, ప్రపంచంలోనే ఎక్కడ ఇలాంటి ఎలక్షన్ కాలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి 2500 కోట్ల కన్నా పైన ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఈటల రాజేందర్ గారు, భారతీయ జనతా పార్టీ వారిని, ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొట్టేలాగా పైసాకు పైసా, మాటకు మాట వారితో ఎదిరించి గెలవడం జరిగింది. ఎవరు ఊహించలేదు ఈటల రాజేందర్ గారు ఇంత పెద్ద మెజారిటీతో గెలుస్తారని. ఇది మనం నిరూపించుకున్నాము. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందరం నిరూపించుకున్నాము. మీరందరూ చూస్తున్నారు, ఈ ముఖ్యమంత్రి ఇప్పుడే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పినారు, ఈ ముఖ్యమంత్రి ఒక నియంతృత్వ పాలన, ఈ కుటుంబ పాలన ఏదైతే చేయాలనుకుంటున్నాడో హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఆయనకు గట్టిగా చెంపదెబ్బ కొట్టి ఈటల గారిని గెలిపించడం జరిగింది. అవినీతి పైసలు ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి, నంబర్ 1 ముఖ్యమంత్రి అవినీతిలో ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్. ఆల్రెడీ అందరి నేషనల్ పేపర్స్లో రావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి అవినీతి చేసి ఆ అవినీతి పైసలతోని ప్రజల ఓట్లు కొని గెలుద్దామనుకున్నాడు. కానీ నిజంగానే ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే చెప్పినారో, నేనైతే గెలుపు ఉందో అది ప్రజలకు అంకితం చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు ఊహించలేదు. టీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకంగా అరే పైసలు ఇస్తే గెలుస్తామని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఈటల రాజేందర్ గారు, ప్రజలు, హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఈ ముఖ్యమంత్రి ఆలోచన వ్యతిరేకంగా వాళ్ళందరూ కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మన రాజేందర్ గారికి గెలిపించడం జరిగింది. మనందరికీ భారతీయ జనతా పార్టీని ఇంకా ఎక్కువ గట్టిగా చేసే అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మనం అందరం చూస్తున్నాం, ఈ ముఖ్యమంత్రి ఆలోచననే వేరేగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది త్వరలోనే బై ఎలక్షన్స్, బై పోల్, మిడ్ టర్మ్ పోల్ రానికే ప్రయత్నం చేస్తాడు. మనం కూడా అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి నేను కోరుతున్నాను ప్రెసిడెంట్ గారికి, ఇంకా మంత్రి గారిని చొరవ తీసుకోండి. మన పార్టీలో ఇంకా ఎక్కువ బలోపేతం చేసి ఈ ముఖ్యమంత్రి ఏదైతే దురాచరణలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి మనం ఒక స్ట్రాటజీ చేసి ఈ ముఖ్యమంత్రిని నిలదీసే అవసరం ఉందని చెప్తూ మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిజంగానే అక్కడ హుజూరాబాద్లో చూసినప్పుడు అందరు కార్యకర్తలు వాళ్ళు ఎంత పోలీస్ ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా, వాళ్ళపైన ఎన్ని పైసలు ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా లేదు
మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకుందామని చెప్పి వాళ్ళందరూ నిలబడి గెలిపించుకోవడంలో కార్యకర్తలందరూ కూడా కీలకమైన పాత్ర వేస్తున్నారని చెప్పి చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి